బగ బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు మొన్ననే మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్ళ కడుపు రింపాలని గతంలో దొడ్డు బియ్యం ఇచ్చి ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాట తప్పింది. ఎందుకంటే మేము కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అది మాటకే పరిమితమైంది. ఇప్పుడు మాట ఇచ్చిన ప్రకారం మా కాంగ్రెస్ ప్రజాపాలనలో మా రేవంత్ నాయకత్వంలో సన్న బియ్యం ఉచితంగా ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలి, ప్రజలను ఆదుకోవాలి, పేద మధ్యతరగతి కుటుంబాలకు కడుపు నిండా అన్నం ఉండాలని మా రేవంత్ అన్న గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ప్రజలకు చాలా మేలు జరుగుతున్నది. ఎందుకంటే గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్దే. మళ్ళీ ఆ దొడ్డి బియ్యం వల్ల ఎవరైనా తీసుకుంటే దాన్ని రీసైలింగ్గా గోదాంలకు పోవడం జరుగుతుండే. అది పేద పద్ధతి కుటుంబాలకు అందుబాటు లేకుండా బియ్యం పోతుంది. కాబట్టి సన్న బియ్యం ఇవ్వడం వల్ల
అందరూ దీన్ని వాడుకొని తిని బాగుపడతారనే ఉద్దేశంతో ప్రతి పిల్లలకు కూడా పేద కుటుంబాలకు కడుపు నిండా అన్నం దొరకాలని ఈ ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసినందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు ఈ ప్రజాపాలన అంటే చెప్పడం కాదు, చేతలో చేసి చూపిస్తున్న ఘనత మన రేవంత్ అన్న గారికి చెందుతుంది. ఒక్కొక్కటి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం గత ప్రభుత్వం చేసిపోయినా ఒక్కొక్కటి విడతల వైజ్గా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఇలా ఈ పేదల మధ్య కుటుంబాలు ఆదుకొని ఉంటుంది అని అంటే దానికి నిదర్శనం మా ప్రజాపాలన అంటే ఈరోజు సన్న బియ్యం పనిచేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరోసారి మా రేవంత్ అన్న గారికి మా పార్టీ తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.